ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పత్తి, మిర్చి పంటలు వేసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఖమ్మంలో నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు బెడద ఎక్కువగా ఉండటంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. మరోవైపు సీడ్ కంపెనీ ప్యాకింగ్లతో ఒకవేళ వచ్చే నకిలీ విత్తనాలను కనిపెట్టలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం పొలాలన్నీ కూడా మిర్చి అలాగే పత్తి వేసేందుకైతే అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. దుక్కులు కూడా దున్ని రెడీగా ఉన్నారు. వర్షాలు కొంత కురుస్తున్న సిచ్యువేషన్లో విత్తనాలు కూడా వేసేందుకు అంతా కూడా రైతాంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా నకిలీ విత్తనాల బెడద అనేది ఎక్కువగా కనపడుతుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏది నకిలీ ఏది ఒరిజినల్ ఏది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అసలు రైతులు ఏమనుకుంటున్నారు ఈ విత్తనాల గురించి తెలుసుకునేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి, ఎట్లుంటున్నాయి? వస్తూనే ఉన్నాయండి. అయితే మేము గుర్తించలేకపోతున్నాం. అవి సేమ్ బ్యాచ్ నెంబర్లో కూడా కంపెనీదిను ఈ ప్యాడ్ ఉన్న వాడికి కూడా ఒకటే సేమ్ బ్యాచ్ నెంబర్ వస్తుంది. మాకు అనుమానం ఏంటంటే కంపెనీయే ప్యాడ్ తయారు చేసి పంపుతుందా ఏంది, ఖర్చు తక్కువ వస్తాయి కదా అవి, అట్లా కూడా మాకు అనుమానం వస్తుంది. కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కంపెనీ వాళ్ళే పట్టుకోవాలి కదా. ఈ ఫ్రాడ్ వచ్చి వాళ్ళ బ్యాచ్ నెంబర్ రాకూడదు కదా, వాళ్ళు చర్యలు తీసుకుంటే అది రాదు కదా. వాళ్ళ బ్యాచ్ నెంబర్ వస్తుందని మా కంపెనీ మీద కూడా అనుమానమే. వీటికి వచ్చి లక్షలు నష్టపోతున్న ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఎవరు పట్టించుకుంటే కనపట్టలేదు. 4 రోజులు పేపర్ల మీద రాయడం అడుచుకుంటారు. దానివల్ల నివారణ అనేది జరగట్లేదు. చర్యలు తీసుకోవాలని మేము అందరూ ఆశిస్తున్నాం రైతు వారిగా. మీరు చెప్పండి అన్న, ఎట్లుంది ఇక్కడ మరి ఏజెన్సీలో ఈ ప్రాంతంలో ఎక్కువగా పత్తి ఎక్కువ వేస్తుంటారు కదా, పత్తి విత్తనాలు నకిలీ వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నాయని చెప్పుకోవచ్చు అండి. ఏనుకూరు మండలంలో కూడా రీసెంట్గా పట్టుకున్నారండి. ఏది నకిలీ అనేది ఏది మంచి విత్తనం అనేది పట్టుకోలేకపోతున్నామండి. అది అధికారులు దీని గురించి పట్టించుకొని రైతులు నష్టపోకుండా చూసుకోవాలని కోరుతున్నాం. మరి అధికారులు వచ్చి చెప్తున్నారా, ఏమన్నా అవగాహన కల్పిస్తున్నారా మీకు? విత్తనాలు ఎట్లా ఎవరు అట్లే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతే, ఇక నకిలీ విత్తనాల గురించి ఇక ఎవరు మెయిన్ కంపెనీ వాళ్ళు దాన్ని చర్యలు తీసుకోవాలా. కంపెనీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం ఏంటంటే మెయిన్ కోటల్లో వాళ్ళు చేస్తున్నారు, కోట్లలో వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ చర్యలు అనేది కంపెనీ వాళ్ళే తీసుకోవాలా. అధికారులు ఏమి ఇక పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు చెప్పండి బాబా, విత్తనాలు అప్పుడు ఎట్టేసేవాళ్ళ, ఇప్పుడు ఎట్టుంది వ్యవసాయం? అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందయ్యా. అప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు లేవుగా. ఇవన్నీ మరి మాయ చేస్తాయంటారు. అప్పుడు అటో ఇటో తీసి పైది తీసేసి మేము వేసుకుంటే అయ్యే కాసినాయి అన్నమాట. 20 క్వింటాల దాకా వచ్చినాయి, ఎలికి ఏమి సీపోయి. ఇప్పుడు వచ్చిన కాడి నుంచే గోరు మాయ చేస్తున్నారు వీటిని. అంతకుముందు ఇంత పాపంగా లేదు. లేకపోతే మరి గ్రామీణ ప్రాంతాలు ఇట్లా మోసపోయే రైతులు పెరుగుతున్నారు కదా, మరి అధికారులు వచ్చి చెక్ చేయడం కానీ షాపుల దగ్గర బ్యాచ్ నెంబర్లు చూడటం కానీ జరుగుతుందా? ఏదో షాపుల దగ్గర అయితే తనిఖీలు చేస్తున్నారులే కానీ గ్రామ స్థాయిలో అయితే వచ్చే అధికారులు అయితే రైతులకు అవగాహన అయితే కల్పించట్లేదు. రైతులు ఏంటంటే బాగా మోసపోతున్నారు. ఇప్పుడు నకిలీ ఏందనేది ఒరిజినల్ ఏందనేది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇక వాళ్ళు షాపులో డీలర్స్ ఇచ్చినవి తీసుకొచ్చి వేయటం, అవి పండిన తర్వాతలు కానీ తెలియట్లేదు. ముందు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టాక పంట దశకు వచ్చేసరికి కాయకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మీరు చెప్పండి అంటే ఏ విత్తనాలు ఎక్కువగా నకిలీ వస్తున్నాయి? పత్తిలో మెయిన్గా ఇప్పుడు బాగా పత్తిలో వస్తున్నాయి, మిర్చిలో కూడా అదే క్రమంలో వస్తున్నాయి. కాబట్టి అసలు ఒరిజినల్ డీలర్ని మనం నమ్మలేకపోతున్నాం. ఈ నకిలీ విత్తనాలు రావడం వల్ల ఒరిజినల్ డీలర్ని మనం నమ్మలేకపోతున్నాం. వాళ్ళని కూడా మనం విశ్వసించలేకపోతున్నాం. కాబట్టి అధికారులు అదేవిధంగా కంపెనీ యంత్రాంగం కూడా వీటి మీద నకిలీ విత్తనాల మీద చర్యలు తీసుకొని క్షేత్రస్థాయిలో ఒక అవగాహన సదులు ఏర్పరిచి రైతులను కూడా ఒరిజినల్ విత్తనాలను కొనే విధంగా వాళ్ళు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇది మొత్తం మీద వ్యవసాయ పనులు మొదలుపెట్టినా కూడా నకిలీ విత్తనాలు అనేవి ఎట్లా వస్తాయో తెలియదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. బ్యాచ్ నెంబర్స్ కూడా సేమ్ వస్తున్నాయి. నకిలీ విత్తనాల అవి మంచి విత్తనాలు కూడా కొనుగోలు లేని పరిస్థితుల్లో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్వరం ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అలాగే సీడ్ సంబంధించినటువంటి కంపెనీల వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ సీడ్ ప్రమోటింగ్కి సంబంధించి అవగాహన కల్పించాలి. ఒరిజినల్ ఏవి నకిలీవి తెలుసుకునే విధంగా రైతులకు కూడా తెలియజేసినట్టయితే రైతులు నష్టపోయే అవకాశం ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, జూలూరుపాడు మండలం.